హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు మనతో ఉన్న వ్యక్తి ఒక బిజినెస్ గురించి అయితే మంచి టిప్స్ అయితే చెప్తారు. అతను ఎవరో కాదు, మ్యూచువల్ ఫండ్ బొనిగెల సాల్మాన్ గారు. ఇప్పుడు అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన నెక్స్ట్ క్వశ్చన్, 1 మంత్ నుంచి మార్కెట్ చూసుకుంటే చాలా డౌన్గా ఉంది. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయొద్దా? సాయి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏ వస్తువు ఎక్కువ ఇష్టం? నాకంటే చాలా ఒక బైక్ అంటే చాలా ఇష్టం. బైక్ ఇష్టం. ఓకే. సపోజ్ మీరు కొనుక్కోవాల్సిన బైక్ ₹1,00,000 ఉంది. ఓకే. అది మార్కెట్ డౌన్ అయ్యి 90,000కి వచ్చింది. మీరు ఏం చేస్తారు? తీసేసుకుంటాను. ఎగిరి గంతేస్తారు. ప్రతి వస్తువు భూమి మీద, గోల్డ్ కానీ బైక్ కానీ, మీకు ఏది ఇష్టమైతే ఆ వస్తువు ఉన్న రేటు కంటే తక్కువ రేటు, అంటే డిస్కౌంట్లు దొరికితే మీరు ఏం చేస్తారు? అప్పు చేసి తీసుకుంటారు. మరి కంపెనీస్లో ఓనర్షిప్, స్టాక్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ ఓకే, తక్కువకి వస్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అది అమౌంట్ పోతుందని భయపడతారు కదా. ఎందుకు భయపడతారు? ఇప్పుడు పెట్టిన వాడి అమౌంట్ తగ్గింది, కొనేవాడికి మంచిది కదా. అవునవును. బైకు ₹1,00,000 పెట్టి కొన్నవాడికి 90,000 అయితే వాడికి, అరే నేను 1,00,000కి కొన్నాను 90 అయిందని వాడు బాధపడతాడు. అవును. మరి నువ్వు కొనేవాడివి కదా, 90,000కి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? తీసేసుకోవాలి. సో ఒక నెల 45 రోజుల నుంచి తగ్గినప్పుడు మార్కెట్స్ తక్కువకి వస్తున్నాయి కాబట్టి అన్ని కంపెనీల షేర్లు కొనాలి. ఓకే. భయపడకూడదు. బాగుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ అయ్యే వాళ్ళు కొనాలి. బాగుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మరి ఆల్రెడీ ఉన్న వాళ్ళది 1,00,000 పెట్టాడు వాడు, బైక్ 90,000 అయింది, 10,000 పోయింది అనుకోండి. అలాగే స్టాక్స్ కూడా 86,000 సెన్సెక్స్ దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఈరోజు 79,000, 22 నవంబరు 2024 79,000కి వచ్చిందంటే 7,000 తగ్గింది. అని నేను కొన్న స్టాక్స్ తగ్గినాయి కదా సార్, నాకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డౌన్ అయింది. వెయిట్ చేయి, పెరుగుతుంది. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. మనం చెప్పింది లాస్ట్ ఎపిసోడ్లో అదే కదా. అవును సార్. రిస్క్ అంటే ఏమిటి? మన ప్రిన్సిపల్ డౌన్ అవటం. 86,000 దగ్గర పెట్టాము, 1,00,000 79,000కి వచ్చిందంటే 90,000 అయింది. వెయిట్ చేయి. దీర్ఘకాలంలో ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో గజం 1,00,000 ఉందండి. ఓకే. మనం పెట్టిన 6 నెలలకి గజం 1,00,000 కంటే ఎక్కువ పెరగకపోవచ్చు, కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే స్టాక్స్ కూడా అంతే. అయితే మనం డైరెక్ట్ స్టాక్స్ని ప్రమోట్ చేయట్లా. డైరెక్ట్ స్టాక్స్లో కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ అయినప్పుడు స్టాక్ వాల్యూ టక్క పడిపోయి జీరో అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. మనం అందుకే ఏం చెప్తున్నాం? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ చెప్తున్నాం. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఓకే. పేదవారికి, మధ్యతరగతి వారికి, ఈవెన్ ధనవంతులకు కూడా మీకు టైం లేకపోతే ఈక్విటీ డైరెక్ట్ స్టాక్స్లో రీసెర్చ్ కావాలండి. మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మన కోసం రీసెర్చ్ టీం ఉంటుంది, మన కోసం ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు. తక్కువ ఖర్చు, వెరీ లెస్ ఖర్చుతో మనకు సేవలు అందిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్ ఉండదు, డబ్బులు తీసుకొని ఎత్తేయటం ఉండదు. సో మనం ఏం చెప్తున్నామంటే మార్కెట్స్లో ఎప్పుడు వోలాటిలిటీ అంటే ఏమిటి? మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, ఎప్పుడు ఇలా పెరగదు. తగ్గకుండా పెరుగుకుంటూ వచ్చింది. దీర్ఘకాలంలో మన ఎకానమీ చూస్తున్నారు కదా. మన ఎకానమీ ఎలా ఉంది? ఇప్పుడు ఒకప్పుడు మనం చిన్న చిన్న కార్లు కొనేవాళ్ళం, అందరూ ఎస్యూవీలకి వెళ్తున్నారు. కాలు బయట పెట్టకుండా జొమాటో, స్విగ్గీ ధర ఫుడ్ తెప్పించుకుంటున్నారు. ఖర్చులు పెరిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు తక్కువ స్క్వేర్ ఫీట్స్లో ఇళ్లలో ఉండేవాళ్ళు, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు లావిష్ పెద్ద స్క్వేర్ ఫీట్ ఇళ్లలో కోరుకుంటున్నారు, పెద్ద విల్లాలు. అంటే కన్సంప్షన్ పెరిగిపోయింది, ప్రజల మార్పు, అభిరుచి పెరిగింది, సంపాదన పెరిగింది. సంపాదన పెరుగుతుంటే కన్సంప్షన్ పెరుగుతుంది. కన్సంప్షన్ పెరుగుతుందంటే ఎకానమీ బూస్ట్ అవుతుంది. సో మనం ఏం చెప్తున్నాము? మన దేశానికి ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏం లేదు, మన ఎకనామిక్ ప్రమాదం ఏం లేదు. ఇంకా 10, 15, 20 ఏళ్ళు మన దేశం అద్భుతంగా ముందుకెళ్ళబోతుంది. మన దేశం యొక్క పాపులేషన్ యావరేజ్ ఏజ్ 28. అంటే యంగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు మన దేశంలో. అవును సార్. చైనాతో పోలిస్తే చైనా యావరేజ్ ఏజ్ 35, మనది యావరేజ్ ఏజ్ 28. అంటే యూత్ ఎక్కువ ఉంది. యూత్ అభిరుచులు ఏంటి? ఇప్పుడు మీరున్నారు, బైక్ ఫస్ట్ చేసే పని మీరు బైక్ కొంటారు. బైక్ కొన్నప్పుడు బైక్ షేర్ పెరుగుతుంది. సపోజ్ హీరో బైక్ కొన్నానుకో, హీరో షేర్స్ పెరుగుతాయి. బజాజ్ కొన్నానుకో, బజాజ్ షేర్స్ కొంటాయి. అలాగే కార్లు, ఒక 35 కార్ మారుతి షేర్స్, లేదంటే హుండై షేర్స్, టాటా షేర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే ఏ కంపెనీస్ మనం కన్జ్యూమ్ చేస్తామో వస్తువులు, ఆ కంపెనీ షేర్స్ ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు మనం ఇప్పుడు హౌసింగ్ ఇల్లు కట్టుకుంటున్నామండి, హౌసింగ్ లోన్ తీసుకుంటాం. ఎస్బీఐ బ్యాంకో, హెచ్డిఎఫ్సి బ్యాంకో, ఐసిఐసిఐ, యాక్సిస్
కొట్టకు ఆ మనం 20 లక్షలు తీసుకుంటే 40 లక్షలు 45 లక్షలు కడతాం. అవునవును సార్. దానివల్ల ఏమవుతుంది, కంపెనీస్కి ఆ బ్యాంక్స్కి విపరీతమైన లాభాలు వస్తాయి. దానివల్ల కంపెనీ ఆ షేర్ వాల్యూ పెరుగుతుంటుంది. మనం పొద్దున్న లేస్తే మనం వాడే బ్రష్ దగ్గర నుంచి, సోపుల దగ్గర నుంచి, HUL, హిందుస్థాన్ యూనిలివర్, ITC ఇవే, ఆటా కానీ లేదంటే మనం వాడే గ్యాస్ కానీ, మనం వాడే పెట్రోల్ కానీ, BPCL, HPCL, IOC, మనం ఏ కంపెనీస్ అయితే వాడతామో ఆ కంపెనీస్లో మనం ఓనర్షిప్ తీసుకోవడానికి వెనకాడతాం. ఎందుకంటే రిస్క్ ఉంటుంది కాబట్టి. అందుకే డైరెక్ట్ కొంటే రిస్క్ ఉంటుంది కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఉంటే ఇక్కడ కూడా రిస్క్ ఉంటుంది, కానీ డైరెక్ట్ స్టాక్స్లో ఉన్నంత రిస్క్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సేవలు మీకు దొరుకుతాయి. ఇప్పుడు యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ యాంకరింగ్, నేను ఎక్స్పర్ట్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్లో, నా వృత్తి రాదు. నీవు డాక్టర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇస్ మెడికల్ డిపార్ట్మెంట్, సాఫ్ట్వేర్. అట్లా మనము మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏ కంపెనీ స్టాక్స్ కొనాలి. ఇప్పుడు రిస్క్ ఇతను ఇన్వెస్టర్ పెద్ద కంపెనీస్ కొనమంటే పెద్ద కంపెనీస్ కొంటారు, మీడియం కొనమంటే మీడియం కొంటారు, స్మాల్ అంటే ఇన్వెస్టర్ యొక్క రిస్క్ తీసుకునే పరిస్థితిని బట్టి డిస్ట్రిబ్యూటరు అప్లికేషన్లో కానీ ఆన్లైన్లో కానీ రాస్తారు. ఈయన కోసం పెద్ద కంపెనీస్ ఫండ్ ఇవ్వండి, ఈయన కోసం మిడ్ కంపెనీస్ ఫండ్ ఇవ్వండి, ఈయన కోసం స్మాల్ కంపెనీ. ఈ రిస్క్ని బట్టి ఫండ్ మేనేజరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్ ఉండాలి. 20, 25, 30 పెట్టుకుంటే మీ యొక్క లివింగ్ స్టేటస్ మారిపోతుంది. మనము పేదవాడిగా పుట్టడం తప్పు కాదు సాయి, పేదవాడిగా చనిపోకూడదు. చదువు లేకపోయినా పర్వాలా, చదువు లేకపోయినా పర్వాలా, వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదు సాయి, బాధపడద్దు. IT ఫండ్ తీసుకుంటే మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఓనర్ అవుతారు. అర్థమైందా? అర్థమైంది సార్. మీరు డాక్టర్ కాలేదు కానీ అపోలో హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో షేర్ కొంటే ఆ కంపెనీలో ఓనర్ అవుతారు. అయితే ఆ 2 కంపెనీల్లోనే షేర్లు కొంటే ఆ కంపెనీలు దెబ్బతిన్నప్పుడు నష్టం వస్తుంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఒకే కంపెనీ 2 కంపెనీలు కాకుండా పూల్ ఆఫ్ బంచ్, ఒక 50 కంపెనీల షేర్లు కొనమంటున్నాం. 50 కంపెనీల షేర్లు మన డబ్బులతో రావు కాబట్టి మనం పెట్టే 1000-2000తో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోమంటున్నాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కూడా మనం 1000 రూపాయలతో ఎలా వస్తాయి 50 కంపెనీల షేర్లు? రావు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మనలాంటి వ్యక్తులు ఒక 1000 మందో, 10,000 మందో, 1,00,000 మందో ప్రతి నెల 1000 రూపాయలు, 2,000 పెడతారు. కాబట్టి వాళ్ళ సొమ్మంతా కలిపి నెలకు ఒక 50 కోట్లు, 100 కోట్లు ఆ డబ్బులతో కొంటారు. అందరు డబ్బులు కలిసి కొని మనకి యూనిట్స్ వైజ్గా డివైడ్ చేస్తారు. మరి ఏమన్నా మోసం ఉంటుందా? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేటెడ్ బై సెబీ, గవర్నమెంట్ బాడీ అండర్లో ఉంటాయి. ఒక్క పైసా మోసం జరగటం లేదు. ఎవ్వరికి ఒక్క నెల కడితే కూడా మీకు మోసం జరగటం లేదు. ఒక్క నెల కట్టిన డబ్బులు కూడా వెనక్కి తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు డబ్బులు కావాలన్నా 3 వర్కింగ్ డేస్లో వచ్చేస్తాయి. 3 వర్కింగ్ డేస్. దీర్ఘకాలం ఉంటే ఎన్నో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో వెల్త్ క్రియేట్ అయింది. అంటే మనం డైవర్సిఫైడ్ ఈక్విటీ. డైవర్సిఫైడ్ అనే వర్డ్ నేను పద్దాకి ఎందుకు వాడుతున్నానంటే సాయి, వివిధ రంగాలు, ఒక రంగం కాకుండా వివిధ రంగాల్లో పెట్టాలి ఎప్పుడు డబ్బు. రంగం అంటే ఏమిటి? ఫైనాన్స్ ఒక రంగం, బ్యాంకింగ్ ఒక రంగం, ఫార్మా ఒక రంగం, IT ఒక రంగం, FMCG ఒక రంగం. అన్ని రంగాల్లో పెడితే ఎకానమీ ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇన్ఫ్రా పెరుగుతుంది, ఒక్కోసారి ఫార్మా పెరుగుతుంది, ఒక్కోసారి హెల్త్ కేర్ పెరుగుతుంది, ఒక్కోసారి మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, ఒక్కోసారి మీడియా పెరుగుతుంది, ఒక్కోసారి ఇన్ఫ్రా, అట్లా వివిధ రకాల రంగాలు పెరుగుతూ ఉంటాయి. అన్ని రంగాల్లో ఏదో ఒకటి పెరిగినా మనకు లాభం అయితే, అన్ని రంగాల్లో పెడితే ఏమవుద్దంటే మనం ఆ డైవర్సిఫైడ్ ఒక లాభాలను మనం క్యాష్ చేసుకోగలము. ఏ రంగం పెరిగేటట్టు ఉంటే ఫండ్ మేనేజర్ ఫార్మా డౌన్ అయింది, ఇక్కడ తగ్గించి ఈ స్టాక్స్లో తగ్గించి ఈ స్టాక్స్లోకి వస్తాడు. బ్యాంకింగ్ డౌన్ అయింది సపోజ్, కొన్ని మండి బ్యాంకింగ్ తగ్గించి ఇక్కడికి వస్తాడు. అట్లా మనం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెడితే షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలంలో రిస్క్ ఉండకపోగా ఒక సామాన్య మానవుడు, ఒక ఆర్డినరీ పర్సన్ నెలకి 3,000, ఇప్పుడు 30,000 వచ్చే వ్యక్తి నెలకు 3,000 పెట్టుకోగలరు కదా. 25 నుంచి 30,000, కనీసం 30,000 పెట్టుకోగలిగితే 12% లెక్కేస్తే, మీకు 12% రిటర్న్స్ వస్తున్నాయని లెక్కేస్తే ₹1,00,00,000 వస్తుంది 30 ఇయర్స్లో. అంటే ఒక యూత్ నీ వయసులో స్టార్ట్ చేస్తే 30,000 తర్వాత ₹1,00,00,000 రైట్ రాయల్గా ఇంట్లో నువ్వు నిద్రపోతూ కూడా సంపాదించుకోవచ్చు. అయితే రిటర్న్స్ నాట్ గ్యారంటీ, అది గుర్తుపెట్టుకోవాలి.
కోటి చెప్పిన దగ్గర 90 రావచ్చు, 95 రావచ్చు, 1,05 రావచ్చు. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. 12% ఎందుకు చెప్పామంటే ఆర్డినరీ పర్సన్కి అర్థం కావటానికే కానీ మిమ్మల్ని మభ్య పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఆశ పెట్టడానికి కాదు, అర్థం కావటానికి. మరి 12% వచ్చినాయా? చరిత్రలో వచ్చినాయి. గత 45 ఏళ్ళ నుంచి కూడా సెన్సెక్స్లో 15% వచ్చినాయి, నిఫ్టీలో వచ్చినాయి. 12% ఎందుకు చెప్తున్నాం అంటే మీలాంటి వ్యక్తులకి అర్థం కావటానికి చెప్తున్నాం. ఒక ఆర్డినరీ పర్సన్, ఒక మధ్యతరగతి వ్యక్తి చదువున్నా లేకపోయినా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు డబ్బు పెడితే, చదువు లేకపోయినా, పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా, కులం ఏదైనా, ప్రాంతం ఏదైనా, రంగు ఏదైనా, 30 నుంచి 50 కంపెనీల్లో ఓనర్ అయ్యి మీరు 20-30 ఏళ్ళ తర్వాత ధనవంతుడిగా మారిపోతారు, స్టేటస్ మారుతుంది. అక్కడ నుంచి 25-30 ఏళ్ళ లైఫ్ ఉందంటే కూడా జీవితకాలం దొరబాబులో కాలు మీద కాలేసుకొని ₹1,00,00,000 నెల కొంత తీసుకునేలాగా దాన్ని ఎస్డబ్ల్యూపీ కూడా తీసుకోవచ్చా సార్? నెల కోర్టులో నెలకి 70,000 తీసుకోవచ్చు ఎస్డబ్ల్యూపీ, లేదా 80,000 లేదా 60,000 జీవితకాలం తీసుకుంటూ రైట్ రాయల్గా మన ఎకానమీలో పార్ట్ ఓనర్ అయ్యి, భారతదేశ ఎకానమీలో పార్ట్ ఓనర్ అయ్యి, 30 నుంచి 50 కంపెనీలో పార్ట్ ఓనర్ అయ్యి దొరబాబులాగా జీవించాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి రండి. రిస్క్ని అర్థం చేసుకోండి. షార్ట్ పీరియడ్లో, దీర్ఘకాలంలో దొరబాబులాగా బతుకుతారు. ఆర్డినరీ పర్సన్స్ మేలు కోసం నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ప్రమోట్ చేస్తున్నాను. నాట్ ఫర్ షార్ట్ పీరియడ్, లాంగ్ టర్మ్ రండి, ధనవంతులు అవ్వండి. సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. డబ్బును సమకూర్చాలి. మీ డబ్బు మీరు పెట్టే ప్రతి 3,000 ప్రతిరోజు మీకోసం పనిచేయాలి. మండే టు ఫ్రైడే స్టాక్ మార్కెట్లో మీకోసం పనిచేస్తుంది. దీర్ఘకాలంలో డబ్బును సమకూర్చాలి. ఎప్పుడు కూడా ఒకే ఇన్కమ్ మీద ఆధారపడకూడదు. డబుల్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్, ధనవంతులు అవ్వండి. మ్యాక్స్ టీవీ ద్వారా నేను ప్రజలకు ఇచ్చే సందేశం. ఓకే సార్, థ్యాంక్ యూ, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.